Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం ఈ సిరీస్ ఆఫ్ స్టడీస్ కి మీరు ఇష్టంగా జాయిన్ అవుతున్నందుకు షో క్రైస్ట్ తరపున నా వ్యక్తిగత ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొంచెం వచనాలు ఎక్కువ చూపించే పని పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఆ ట్రూత్ మన హృదయాల్లోకి డ్రైవ్ చేయాలి అనేది నేను అంటే ఇది ప్రారంభించిన దగ్గర నుంచి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఫైనల్గా నేను ఏ నిర్ణయానికి వచ్చానంటే ఈ సత్యాన్ని నేను డ్రైవ్ చేయలేను. అది దేవుని వాక్యమే మీ హృదయాల్లోకి చొచ్చుకొని వెళ్ళాలి. కాబట్టి అదే పలుమార్లు నేను చదివితే మంచిది అని నాకు అనిపించింది. సో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు సామెతల గురించి వాళ్ళు నాతో ఈ క్లాసెస్ గురించి వాళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు వచ్చిన ఒక మాట ఏంటంటే, లుక్స్ లైక్ దీస్ స్టడీస్ ఆర్ లైక్ కన్ఫెషన్స్. ఎస్, ఆబ్వియస్గా ఇవి కన్ఫెషన్సే. నేను గతంలో కూడా మీతో మాట్లాడినట్టుగా నేను నేర్చుకోలేకపోయినవి, లేకపోతే ఆలస్యంగా తెలుసుకున్నవి, ముందు తెలుసుకోలేకపోవటం వల్ల దెబ్బలు తిన్నవి, లేకపోతే చేతులు కాల్చుకున్నవి, నష్టపోయినవి చాలా ఉన్నాయి. సో హ్యాడ్ ఐ బీన్ టాట్ దీస్ లెసన్స్ ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ మై స్పిరిచువల్ లైఫ్, ఎంత ధన్యుడిగా ఉండేవాడిను అని ఒక్కోసారి బాధ కలుగుతూ ఉంటుంది. దెన్ ద హోల్ బ్లేమ్ మస్ట్ బీ ఆన్ మీ. ఎందుకంటే నా భాషలో నేను చదువుకోగలిగిన మాతృభాషలో దేవుడు నా ముందు ఒక గ్రంథాన్ని పెడితే, ఆ గ్రంథాన్ని నేను ఏదో తేదీల కోసం ఇంకేదో సూచన కోసం వెతుక్కుంటూ చదివాను తప్ప, లైఫ్ ప్రిన్సిపల్స్ ఇవి, జీవిత సూత్రాలు, జీవితానికి అవసరమైన ప్రమాణాలు ఇవి, ఇక్కడే నా జీవితం ముడిపడింది అని నేను దీన్ని రికగ్నైజ్ చేయలేకపోయాను. సో ప్రధానమైన మాట మొదటి సెషన్ నుంచి డే 1 నుంచి నేను మీకు గుర్తు చేస్తున్న మాట అంటే, ఇది ఎందుకు నా హృదయంలోనికి బలంగా నాటుకోలేదు అనేది బాధపడుతున్న మాట. ఈరోజు నా సెషన్కి రావటానికి ముందే ఒక గంట 2 గంటల క్రిందట ఒక పాస్టర్ గారు నాకు వీడియో పంపించారు. ఆ వీడియో చూసాక ఇంకా నా మనసు చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఏదంటే, జేమ్స్ బ్యాకర్, ఈ పదం మీరు గుర్తుపెట్టుకోండి. జేమ్స్ బ్యాకర్ లేదా జిమ్ బ్యాకర్ అని కూడా అంటారు. ప్రాస్పరిటీ బోధకుల్లో బాగా విపరీతంగా పాపులర్ అయిన వాళ్ళలో ఈయన కూడా ఒక ఆయన. మీరు నెట్లో సెర్చ్ చేస్తే చాలా స్టన్నింగ్ స్టోరీ కనపడుతుంది మీకు. జేమ్స్ బ్యాకర్ అనే ఆయన ప్రాస్పరిటీ బోధకుడిగా తన పరిచయం ప్రారంభించి చాలా తక్కువ టైంలోనే విపరీతంగా ధనవంతుడైపోయాడు. ప్రాస్పరిటీ బోధకుల గురించి మనం చెప్తున్నది చాలాసార్లు ప్రజలకు అర్థం కావట్లేదు, కానీ ఇట్స్ ఎ కంప్లీట్ డిసెప్షన్. అసలు అచ్చంగా జేమ్స్ బ్యాకర్ ఒక కేస్ స్టడీ లాగా నాకు చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ప్రజలకి. అయితే ఆయన ఎవరో కూడా మన ప్రజలకు తెలియదు కాబట్టి మళ్ళీ కొత్తగా ఇంకొక నేమ్ని అనవసరంగా పరిచయం చేస్తున్నామని భయం కూడా కలుగుతూ ఉంటుంది ఒక్కోసారి. ఈ జేమ్స్ బ్యాకర్ లేదా షార్ట్ కట్లో జిమ్ బ్యాకర్ అని ఆయన ఒక టైంలో ఎంత పాపులర్ అయిపోయి ఎంత ధనవంతుడయ్యాడంటే, హీ హ్యాడ్ హిస్ ఓన్ క్రిస్టియన్ ఛానల్. ఒక పెద్ద నెట్వర్క్, ఒక పెద్ద బ్రాండ్ క్రియేట్ చేశాడు. ఒక క్రిస్టియన్ ఛానల్ పెట్టాడు. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ పార్క్ ఒకటి స్టార్ట్ చేశాడు ప్రజల కోసం. ఎంటర్టైన్మెంట్ పార్క్ అంటే మీరు ఆలోచించండి, మన సిటీస్లో మనం వెళ్ళి కుటుంబాలుగా వెళ్ళి రిసార్ట్స్ లాగా వెళ్ళి మనం ఏదైతే వెళ్ళొస్తామో అటువంటి ఒక పార్క్ తను నడిపించాడంటే హీ ఈజ్ ఇంటూ బిజినెస్.
ప్రాస్పెరిటీ బోధకులు పరిచర్య స్టార్ట్ చేస్తారు. ఏంటో విచిత్రంగా తర్వాత వ్యాపారాల్లోకెళ్తారు. అది చాలా విచిత్రంగా ఉంటది ఆ స్ట్రాటజీ. ఆహ్, విపరీతమైన కోటీశ్వరుడయిపోయాడు. ఆహ్, పెద్ద పెద్ద వ్యాపారాలు చేశాడు. ఒక పెద్ద టెలివిజన్ ఛానెల్లు, ఒక పెద్ద ఏమంటాము ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్, అమ్యూజ్‌మెంట్ పార్కు. తర్వాత తనకంటూ ఒక సంస్థ, తనకంటూ ఒక మినిస్ట్రీ. ఇక ఒక టైంలో ఆహ్, ఆయన పేరు ప్రపంచమంతా మారుమోగింది. తర్వాత తర్వాత అప్పుల పాలైపోయి చాలా ఫైనాన్షియల్‌గా చాలా ఫ్రాడ్ జరిగి, దొంగ లెక్కలు, మానిప్యులేషన్ జరిగి, ఒక టైంలో ఒక వ్యభిచారంలో ఆయన ఒక పాపంలో చిక్కుకొని, ఆ వ్యభిచారంలో కన్సిస్టెంట్‌గా సంవత్సరాలు కొనసాగి, ఈ లోపల ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ బయటపడి, రహస్యాలన్నీ బయటపడి అండ్ ఫైనల్ అదో పెద్ద కేసయింది. అండ్ ఆయన్ని ఆహ్, ఎంత పెద్ద కేస్‌గా పరిగణించారంటే 45 సంవత్సరాలు జైలు శిక్ష ఈయనకి విధించాలి అని కోర్ట్ తీర్మానించింది. 45 ఇయర్స్. తర్వాత మళ్ళీ దాన్ని అటు చేసి, ఇటు చేసి మొత్తం మీద వాదోపవాదాలు జరిగాక దాన్ని 5 ఇయర్స్‌కి తగ్గించారు. అండ్ ఆయన జైల్‌లో ఉన్నప్పుడు ఆయనను చూడటానికి రకరకాల దైవ సేవకులందరూ వెళ్లారు. బిలీ గ్రాహం గారెళ్లి కనపడ్డారు. ఆహ్, ఈ మనిషి ఎందుకు సర్ప్రైజింగ్ అంటే నా మాటలు అర్థం చేసుకోండి. ఆహ్, జైల్‌లో ఈయన బైబిల్ చదవటం స్టార్ట్ చేశాడు. జైల్‌లో బైబిల్ చదవటం స్టార్ట్ చేసి, తనెందుకు ఇంత దారుణంగా అంటే ఒక గొప్ప స్థాయి నుంచి ఇలా ఒక ఖైదీలాగా జైల్‌లో పడిపోయాడు. ఒక అంతర్జాతీయ ఆహ్, బోధకుడు, స్వస్థతావరం అని చెప్పుకునే ఆయన, ప్రవక్త అని చెప్పుకునే ఆయన, లేకపోతే ఇంత గొప్ప ప్రాస్పెరిటీ ప్రీచర్. హౌ కమ్ హి ల్యాండెడ్ ఇన్ ఎ ప్రిజన్. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగింది. ప్రపంచానికి అదొక స్టన్నింగ్ పాయింట్. కొన్ని నెలల పాటు ఇంటర్నేషనల్ ఛానెల్స్ ఈయన గురించే మాట్లాడాయి. ఎవ్రీ డే అంటే ఇప్పుడు మనం వరల్డ్ వార్ గురించి ఎట్లయితే రోజు మాట్లాడుతున్నారో ఏం జరిగింది, ఏం జరిగిందని. అలా అప్పట్లో ఆయన న్యూస్ అంత సెన్సేషన్. ప్రతి కదలికని పెద్ద పెద్ద ఛానెల్స్‌లో చర్చ జరిగింది. ఈ ఈ గొప్ప ఈ పతనానికి కారణం ఏంటి అని. సో, ఈయన జైల్‌లో ఉన్న 5 ఇయర్స్‌లో గూడా చాలా విచిత్రమైన స్టోరీస్ జరిగినియి. 3 ఎగ్జాంపుల్స్ చెప్తా నేను. ఒకటి కూర్చొని పశ్చాత్తాపపడి బైబిల్ చదవటం స్టార్ట్ చేశాడు. సువార్తల గ్రంథాలు చదువుతున్నప్పుడు ఒక్కొక్క సువార్త చదువుకుంటా వెళుతూ వేర్ హావ్ ఐ గాన్ రాంగ్ అని చెక్ చేసుకుంటూ చదువుతా ఉంటే తను రియలైజ్ అయిందేంటంటే, నేను బోధించిన ఈ ప్రాస్పెరిటీ బోధ 1% కూడా వాక్యానుసారం కాదు అని రియలైజ్ అయ్యాడు. ఎందుకు అంటే సువార్తల్లో యేసుక్రీస్తు వారు బోధించిన పద్ధతుల్లో, పత్రికల్లో అపోస్తలులు మాట్లాడిన పద్ధతుల్లో, మరుముఖ్యంగా సువార్తల్లో తనకి స్ట్రాంగ్‌గా కొన్ని వాక్యాలు తను బోధించిన సిద్ధాంతానికి అపోజిట్‌గా కనపడ్డాయి. ఎంతగా పశ్చాత్తాపడి రియలైజ్ అయ్యాడంటే 'ఐ వాస్ రాంగ్' అనే బుక్ రాసాడు. చాలా బోల్డ్‌గా మేబీ ఈ సెషన్ అయ్యేలోపు అనిల్ కెన్ షో యూ దట్ టైటిల్ పేజ్. జిమ్ బేకర్ 'ఐ వాస్ రాంగ్.' అది అప్పట్లో పెద్ద సంచలనం అది. అది తర్వాత తను బయటకొచ్చాక పుస్తకాన్ని పబ్లిష్ చేశాడు. ప్రాస్పెరిటీ ప్రీచర్స్ అందరికి అది మింగుడు పడని ఒక పుస్తకం అన్నమాట. 'ఐ వాస్ రాంగ్.' నేను ఇంతకాలం బోధించినంత నేను తప్పు బోధించాను. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. తప్పుగా బోధించాను. నేను పొరపడ్డాను. మిస్టేక్ నాదే. మనీ విషయాల్లో నేను చాలా ఇదయ్యానని. ఆ తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఏంటంటే జైల్‌లో ఉండగానే సర్ప్రైజింగ్‌గా అతను ఊహించని టైంలో బిల్లీ గ్రాహం గారు ఒకసారి విజిట్ చేయటానికెళ్ళాడట. వితౌట్ ఎనీ ఇంటిమేషన్. చాలా డిసప్పాయింట్‌మెంట్‌గా ఉన్న టైంలో బిల్లీ గ్రాహం గారెళ్లి ఆయన్ని కలిస్తే హి వాస్ సో సర్ప్రైజ్డ్. ఒక పెద్ద ఎవాంజలికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఒకాయన ఇటువంటి పతనమైపోయిన ప్రాస్పెరిటీ బోధకుడి కోసం వస్తాడా, చూస్తాడా అని. చూస్తే బిల్లీ గ్రాహం గారు వెళ్లి ఆయనని హగ్ చేసుకొని కొంత ఎంకరేజ్ చేసొస్తే మళ్ళీ ఒక ఆర్టికల్ రాసాడు. ఏం రాసాడంటే, దేవుడు తన ప్రజల మీద కృపను ఎలా చూపిస్తాడో ఇవాళ నాకర్థమైంది అని రాసాడు.
అంటే ఒక అన్‌వర్ది దగ్గరికి ఒక పెద్దాయన వచ్చినప్పుడు, ఈరోజు నాకు గ్రేస్ అంటే ఏంటో అర్థమైందని రాసాడు. పెద్ద పెద్ద మాటలనమాట ఇవన్నీ కూడా. మళ్ళీ ఒక సందర్భంలో ఇవాళ నేను చూసిన వీడియో అనమాట. జాన్ అనే ఒక దైవ సేవకుడు ఒక పుస్తకం ఏదో రాస్తే, ఆ పుస్తకం ఈ జైల్‌లో ఈయన చదివి ఈ ఆథర్ నేను కలవాలనుకున్నప్పుడు ఈ జాన్ అని ఆయన వెళ్తే, సో, ఆ మాటల్లో ఈ జాన్ అని ఆయన అడిగారట. సార్ మీరింత గొప్ప పరిచర్య చేశారు. ఇంత గొప్ప పాపులర్ దైవ సేవకుడు. ఇంత సడెన్‌గా ఈ వ్యభిచారం అనే పాపంలో ఎలా పడ్డారు? ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్‌లో ఎలా పడ్డారు? అని అడుగుతూ మీరు ఎందుకు దేవుడిని ప్రేమించడం మానేశారు? ఎందుకు దేవుడిని వదిలేసారు అన్నట్టు మాట్లాడితే, చాలా విచిత్రమైన జవాబిచ్చాడు ఈ జిమ్ బేకర్ అనాయన. నాకది పజిలింగ్ అనమాట. ఏంటంటే, నేను మానలేదు. నేను ప్రేమిస్తానే ఉన్నాను. మరి ప్రేమించినప్పుడు ఈ పనులన్నీ ఎలా చేశారు? సంవత్సరాలు వ్యభిచారంలో ఉన్నారు కదా! సంవత్సరాల ధన వ్యామోహంలో ఉన్నారు కదా! మోసం చేస్తానే ఉన్నారు కదా! ఫ్రాడ్ జరుగుతానే ఉంది కదా! అవన్నీ చేస్తానే ఉన్నాను. మరోవైపు నేను దేవుడిని ప్రేమిస్తానే ఉన్నాను అంటాడు. అదెలా సాధ్యం అంటే ఆయనేమన్నాడంటే, నాకు దేవుడంటే ప్రేముంది జాన్. కానీ దేవుడంటే భయం లేకుండా పోయింది నాకు అన్నాడు. అండ్ థట్ వాస్ రియల్లీ షాకింగ్. అది ఒక విధంగా నిజమే అని అనిపిస్తది. ఏంటంటే ఆహ్, యెస్ యూ కెన్ రియల్లీ అని చూపించు. ఆహ్, దేవుడంటే నాకు భయం లేదు అని అన్నాడు. దేవుడంటే భయం లేకపోవటం ఏంటి అనేది ఆశ్చర్యం కలిగిస్తది. ఆ కింద మీరు చూస్తే ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ద షాకింగ్ జర్నీ ఫ్రమ్ టీటీఎల్ అండ్ అంటే ఆహ్, ఈ సంస్థ పేరు అలా పెట్టుకున్నాడు. బాగా పాపులరు. ఆహ్, తెలుగు ప్రాంతాల్లో గూడా చాలా మంది ఆ పీటీఎల్ అనే పదం తీసుకొని వాళ్ళ సంస్థలకి, వాళ్ళ ఆఫీసులకి, వాళ్ళ షాపులకి పెట్టుకున్నారు. అయితే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈయన జైలు నుంచి విడుదలయిన తర్వాత ఐ వాస్ రాంగ్ అని ఏ డాక్టర్ గురించి అయితే పుస్తకం రాసాడో, మళ్ళీ అదే సిద్ధాంతానికెళ్ళాడు. మళ్ళీ అదే మినిస్ట్రీ చేశాడు. మళ్ళీ అవే పనులు చేశాడు. సేమ్ ఫ్రాడ్స్, సేమ్ లైఫ్ స్టైల్, సేమ్ డాక్ట్రిన్. బిల్లీ గ్రాహం గారు లాంటోళ్ళొస్తే నాకివాళ గాస్పెల్ అర్థమైంది అని అన్నాయన, మళ్ళీ బయటకొచ్చాక బిల్లీ గ్రాహం గారితో సంబంధం లేని ఒక ఆహ్, దుర్బోధన ఆయన తీసుకుంటూ వెళ్ళాడు. అండ్ మొన్నటి వరకు కూడా ఆహ్, అదే మినిస్ట్రీలో ఉన్నాడు. అదే మినిస్ట్రీలో జీవితం అంతా గడిపేసాడు. ఎందుకు ఈ కేస్ స్టడీ మీకు గుర్తు చేశానంటే, తను జైల్‌లో ఉన్నప్పుడు చెప్పిన మాటలే తన లైఫ్ స్టేట్‌మెంట్. హి నోస్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ హి నోస్ వాట్ ఈస్ రాంగ్. తను ఏం తప్పు చేశాడో, తనెక్కడ ఫెయిల్ అయ్యాడో, తన సిద్ధాంతం ఎక్కడ తప్పో, తనెక్కడ కావాలని చేశాడో, ఏమి బోధలు తప్పుగా బోధించాడో, ఏ ప్రమాణాలు జీవితంలో తప్పుగా పాటించాడో అవన్నీ తనకు తెలుసు. కానీ స్టిల్ మళ్ళీ అవే చేయాలని అనుకున్నాడు. జైల్లోకెళ్ళి కొత్తగా రియలైజ్ అయ్యాడంటే అవ్వలేదు. అయినట్లుగా మాట్లాడాడు. కొంతకాలం ఎమోషనల్‌గా చేసినట్టు అనిపించింది. బట్ 5 సంవత్సరాల తర్వాత తను రిలీజ్ అయ్యి బయటకి రాగానే మళ్ళీ అదే మినిస్ట్రీ కంటిన్యూ చేశాడు. చిన్న చిన్న మార్పులతో మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ సేమ్ ఓల్డ్ పద్ధతికెళ్ళిపోయాడు. అదే ప్రాస్పెరిటీ బోధకుడు మళ్ళీ తిరిగొచ్చాడని అర్థమైపోయింది. అండ్ పీపుల్ రియలైజ్డ్ దట్ హి డిడ్ంట్ లెర్న్ ఎ సింగిల్ లెసన్ ఫ్రమ్ ఆల్ హిస్ ఎక్స్‌పీరియన్స్. అండ్ ఆ మాట మిగిలిపోయింది. ఏంటి ఆ మాట అంటే, నాకు ఇవన్నీ తెలుసు. బట్ నాకు దేవుడంటే భయం లేదు. ఐ డోంట్ హావ్ ఫియర్. ఐ హావ్ లవ్ ఫర్ గాడ్. బట్ ఐ డోంట్ హావ్ ఫియర్. మై డియర్ ఫ్రెండ్స్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం అని నాకు రాను రాను చాలా లేట్‌గా తెలిసింది. స్పిరిచ్యువాలిటీ అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, అది రిలిజియన్ లాగా తీసుకువెళ్ళిపోయే ఒక పద్ధతిలో కొంతమంది మనల్ని పెంచారు కానీ, వి నెవర్ ఫియర్ గాడ్. ఐ నెవర్ ఫియర్ గాడ్. నేను చాలా సార్లు అనుకున్నాను. చాలా సార్లు అనుకునేవాడిని. నా మనసుకు అనిపించేది. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ కనపడితే నా భయం గుండె జల్ అనేది.
బికాస్ లైసెన్స్ ఉందా? లేకపోతే పేపర్స్ ఉన్నాయా? వాడు గబుక్కున బైక్ ఆపితే ఏమడుగుతాడు? మరి ముఖ్యంగా విజయవాడ ట్రాఫిక్‌లో నేను విజయవాడ వచ్చిన కొత్తలో, పెళ్ళైన కొత్తలో, బైక్ తీసుకున్న కొత్తలో నేను రోడ్డు మీదకెళ్ళినప్పుడల్లా ఐ యూజ్డ్ టు చెక్ మై పాకెట్స్. లైసెన్స్ పెట్టుకున్నానా? డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకున్నానా? బుక్ పెట్టుకున్నానా? ఆపితే హెల్మెట్ లేకపోతే ఎట్లా? ఆపితే ఫైన్ కట్టాలి. ఒకరోజు నేను సడెన్‌గా అనుకున్నాను, నేనొక ట్రాఫిక్ పోలీస్ కనపడగానే నా లోపల కలిగే భయం, అందులో వెయ్యో వంతు కూడా దేవుడి పట్ల నాకెప్పుడూ కలగలేదు. సడెన్‌గా ఒక పోలీస్ ఆఫీసర్ కనపడితే, అమ్మో! ఏంటీయన మా సందులోకొచ్చాడు, ఏమైంది? ఏమన్నా ఘోరం జరిగిందా? ఏమన్నా నేరం జరిగిందా? అని గుండె జల్లనే ఒక ఏమంటావు ఆ సెన్స్ దట్ ఐ నెవర్ ఫెల్ట్ వైల్ ప్రేయింగ్ ఇన్ మై పర్సనల్ ప్రేయర్. రోడ్డు మీద ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటా ఉంటే, ఆ వయలెన్స్ చూడగానే గుండె జల్లుమన్నప్పుడు, అలా కలిగిన భయం కూడా నాకు దేవుడి సన్నిధిలో ఆరాధనలో కూర్చున్నప్పుడు నాకు కూడా కలగలేదు. ఐ యామ్ అషేమ్డ్ ఆఫ్ సేయింగ్ దీస్ థింగ్స్. ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ ఫియర్. ఐ వాస్ నెవర్ అఫ్రైడ్ ఆఫ్ గాడ్. పాపం చేస్తే నా పరువు పోయింది, లేతే నేను బదనామవుతాను, నా ఇజ్జత్ ప్రజల ముందు పోద్దని నేను అనుకున్నాను తప్ప, ఆహ్, భయం ఎప్పుడు కలగలేదు నాకు. భయం ఎప్పుడు కలగలేదు. ఐ యామ్ రియల్లీ అషేమ్డ్ ఆఫ్ సేయింగ్ దీస్ థింగ్స్. బట్ ఐ హావ్ టు సే దిస్. యెహోవా యందు భయభక్తులు అన్న మాట నాకు కనపడినప్పుడల్లా నాకది మింగుడు పట్టలేదు. పర్టిక్యులర్‌లీ నా వయసు పెరుగుతున్న కొద్దీ మోర్ రీసెంట్‌లీ. ఎట్లా ఈ పదం నా లైఫ్‌లో ఎక్కడ ఫిట్ అవుతది? ఎక్కడ ఫిట్ అవుతది? యెహోవా యందు భయభక్తులు కలిగిన అనే మాట నా లైఫ్‌లో ఎక్కడ ఫిట్ అవుద్ది అంటే, అండ్ ఎతుక్కోవాల్సొస్తుంది. ఎతుక్కోవాల్సొస్తుంది. వెన్ డిడ్ ఐ ఫియర్ గాడ్? వెన్ వాస్ ఐ అఫ్రైడ్ ఆఫ్ గాడ్? అపోస్తలుడైన పౌలన్నాడు, పరలోకం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడిని కాలేదు అన్నప్పుడు, ఏంటి ఆయనకున్న భయం? ఫిలిప్పీ పత్రికలో రాస్తూ భయముతో, వణుకుతో నా లైఫ్ నేను అలా ముందుకు తీసుకెళ్తున్నా అన్నప్పుడు ఏంటి వాడికున్న ఫియర్ ఏంటి? నరకానికెళ్ళిపోతాం అన్న ఫియరా? కాదు. నరకానికెళ్ళిపోతున్న ఫియర్ అపోస్తలుడికి ఎప్పుడూ లేదు. ఆయనకి అర్థమైన సువార్త ఎవరికీ అర్థం కాలేదు. అష్యూరెన్స్ ఆయనకి లేకపోతే ఎట్లా? బట్ ఇట్స్ నాట్ ద ఫియర్ ఆఫ్ హెల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడు, దేవుడేమైయున్నాడు? దేవుడు ఎటువంటి వాడు? ఆ దేవుడికి పట్ల నేనెలా ప్రవర్తించాలి? నోయింగ్ గాడ్ అనే ఒక సత్యం నన్ను దేవుని పట్ల భయభక్తులు కలిగుండేలాగా నడిపిస్తుంది. నేనెక్కడో అది మిస్ అయ్యాననిపిస్తుంది. నాలెడ్జ్ పెరిగింది. అవగాహన పెరిగింది. బుర్ర పెంచుకొని ప్రతిదానికి జవాబు చెప్పడం అలవాటయిందేమో కానీ, దేవుడు ముందు మోకరిస్తే భయం, రెవరెన్స్, ఆ రెవరెన్స్ మిస్ అయింది. సామెతల గ్రంథం 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగుండుట తెలివికి మూలం. ఈ వచనాలు మీరు నోట్ చేసుకోండి. తర్వాత మీరు చూడండి. నేను ఒక 10, 12 వచనాలు జస్ట్ డంప్ చేస్తున్నాను. I really want you to read again and again those verses until the truth drives into you. 2వ అధ్యాయం మీరు చూడగలిగితే మొదటి 5 వచనాలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం గురించిన బోలెడన్ని వచనాలున్నాయి. నేను 2 కేటగరీస్ చేశాను. ఒక కేటగరీ ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. 2వ అధ్యాయం మొదటి వచనంలో అంటున్నాడు, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించు. నా ఆజ్ఞలు నీ దగ్గర దాచుకో. సింపుల్ మాటలో చెప్పాలంటే నేను చెప్పిన మాట విను. నా మాటలు అంగీకరించు. నేను చెప్పిన మాట విను. జ్ఞానానికి చెవియొగ్గు. హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. ఏమంటున్నాడు? నా కుమారుడా నువ్వు తెలివికై మొరపెట్టు. వివేచనకై మనవి చేయి. ఎంత స్ట్రెయిట్‌గా ఉందో చూడండి. ప్రే ఫర్ విజ్డమ్. ప్రే ఫర్ నాలెడ్జ్. నాకు జ్ఞానం కావాలని అడగండి. మొరపెట్టండి. మనవి చేయండి. దాన్ని అభ్యాసం చేయాలని కోరుకోండి.
అండ్ మళ్ళీ నేను మర్చిపోతాను, ఇప్పుడే చెప్తున్నాను. ప్రే ఫర్ ఇట్. ఆస్క్ గాడ్ ఫర్ ఇట్. డిజైర్ విజ్డమ్. జ్ఞానాన్ని కోరుకోండి. జ్ఞానం ఇమ్మని దేవుణ్ణి అడగండి. దట్స్ ద ఫస్ట్ స్టెప్. 4వ వచనం అంటున్నాడు, దాన్ని కోరుకోండి. ఎలా కోరుకోవాలంటే, వెండిని వెతకినట్లు దాన్ని వెతకండి. బంగారాన్ని వెతికినట్టు దాన్ని వెతకండి. దాచబడిన ధనాన్ని వెతికినట్లు దాన్ని వెతకండి. సర్చ్ ఫర్ ఇట్. క్వెస్ట్ ఫర్ విజ్డమ్. ఏ పుస్తకంలో చదివాను నాకు గుర్తులేదు. నీకు ఒక జ్ఞాని దొరికాడా, అతని గుమ్మాలు అరిగిపోయే వరకు అతని ఇంటికి నువ్వు వెళ్ళటం మానద్దు అన్నాడు ఒక ఆయన. అంటే అర్థం ఏంటి? ఈస్టర్న్ కల్చర్లో ప్రాచ్య దేశాల్లో గుమ్మాల మీద ఎవరు కాలేరు. గుమ్మం దాటుకుని వెళ్ళిపోతారు. ఒక జ్ఞాని నీకు దొరికితే అతను గుమ్మం అరిగేలాగా నువ్వు అతని ఇంటికి నువ్వు వెళ్ళు అనంటే అతను విడిచిపెట్టొద్దు అని అర్థం. ఒకవేళ ఆ గుమ్మం మీద నువ్వు కాలేసి వెళ్ళినా కూడా ఎన్నిసార్లు వెళ్తే అది అరుగుద్ది. అతిశయోక్తిగా చెప్పినప్పటికీ ట్రూత్ ఏంటంటే, నెవర్ లీవ్ దట్ వైజ్ మ్యాన్. నీకు ఒక జ్ఞాని దొరికితే విడిచిపెట్టొద్దు. వాక్యం తెలిసిన ఒక పెద్ద దొరికితే విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ఆ జ్ఞాని మళ్ళీ నీకు దొరక్కపోవచ్చు. ఏ కారణం చేత ఆ జ్ఞాని మళ్ళీ నీకు దూరం అవ్వచ్చు. when you find a man of wisdom, don't leave him. వెతుకు, వెండిని వెతికినట్లు వెతుకు, దాచబడిన ధనాన్ని వెతికినట్లు వెతుకు. ఈ గదిలో ఎక్కడో నా చెవి రింగ్ పడిపోయిందిరా అని అంటే గనక ఎలా ఎతుకుతాం? until you find it. ఆఫ్రికన్ దేశాల్లో కొన్ని చోట్ల గుప్త నిధులు, గోల్డ్ అని అంటారు. పలానా చోట గోల్డ్ క్వెస్ట్ అని అంటే వాళ్ళు వెళ్ళి తవ్వి ఎతికి అసలు ఎంత ప్రయాస పడతారో. చిన్న మొక్కలు దొరికితే పండగలు చేసుకుంటున్నారు వాళ్ళు. అండ్ వై నాట్ you look for wisdom. Why not you search for wisdom? Why not you run for wisdom? ఒక చిన్న ఆర్నమెంట్ ఇంట్లో పడిపోతే దొరికే వరకు మంచాల కింద, తలుపులు వెనక దుప్పట్లు దులిపి ఇది లాగి ఊడ్చి చాలా జాగ్రత్త ఎలా వెతుకుతామో, హ్యావ్ వి ఎవర్ డిజైర్డ్ ఫర్ విజ్డమ్? ఒక విలువైన బంగారం, వెండిని ఎతికినట్లుగా ఎప్పుడైనా జ్ఞానం కోసం వెతికామా? నాకు జ్ఞానం కావాలి అని ఎంతగా కోరుకున్నాం. కొంచెం ఏమనుకోవద్దు ఈ మాట అంటున్నా అని. అప్పుడప్పుడు నోరు మెలికలు తిరిగిపోద్ది. బిర్యానీ తినాలని ప్రాణం ఊవిళ్ళూరుద్ది. ఆ బిర్యానీ కోసం ఆరాట పడినట్లుగా అయినా ఎప్పుడన్నా ఐ వాంట్ విజ్డమ్ అని మనకు అనిపిస్తుందా? ఈ విచిత్రం చూడండి ఆత్మీయ జీవితంలో. నేను నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలి అనే డిజైరు లేకపోతే ఎట్లా? అది మళ్ళీ దేవుడు మనకు పనిగట్టుకొని చెప్పటం ఏంటి? నా కుమారుడా, నీకు అవసరం నువ్వు తెలుసుకో, నీకు అవసరం తెలుసుకో. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆయనే చెప్తున్నాడు, నువ్వు మొరపెట్టు, నీకు అవసరం, నువ్వు మనవి చెయ్యి, నువ్వు అవసరం, నువ్వు అడుగు, నేను ఇస్తాను. లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నా, యాకోబు పత్రికలో ఉంది, ఎవరికైనా జ్ఞానం కొద్దుగా అడగండి బాబు ఇస్తాను, నేను గద్దింపును ధారాళంగా ఇస్తాను. యు జస్ట్ ఆస్క్ మీ అండ్ ఐ విల్ గివ్ యూ విజ్డమ్. We need wisdom, my dear friends. We need wisdom. విజ్డమ్ కావాలని అడగటం మొదలు పెడతాం. నాకు కొన్ని ఐ ఓపెనింగ్ ఇన్సిడెంట్స్ అక్కడక్కడ కొన్ని గుర్తున్నాయి నాకు. పర్టికులర్ ఒక ఇన్సిడెంట్, జార్జ్ వర్వర్ గారు చాలా గొప్ప సేవ చేశాడు హైదరాబాద్లో. ఒకానొక సందర్భంలో తన పాస్పోర్టు ఇండియాకి తిరిగి రాకుండా దాన్ని ఆపేశారు. మనం ఎంత గొప్పగా చెప్పుకున్నామంటే ఆయన గురించి, సువార్త నిమిత్తం ఆయన్ని ఆపేశారు. సువార్త చెప్తున్నాడని రానికుండా చేశారు, బ్యాన్ చేశారు. చాలా గొప్ప సేవ చేశాడు. మన ప్రభుత్వాలు ఆయనను బ్యాన్ చేశాయి, రానికుండా చేశాయి. ఆయన వస్తే ఇవాంజలిజం ఇంకా బాగా జరుగుద్దని ఆపేశారని మాట్లాడుకున్నాం. హీరో కింద మాట్లాడుకున్నాం. ఎస్, అఫ్ కోర్స్ హీజ్ హీరో, అందులో డౌట్ లేదు.
బట్ చాలా కాలం తర్వాత ఆ నిషేధం అయిపోయిన తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత హి కేమ్ టు ఇండియా. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడితే ఆయన నిలబడి చెప్పిందేంటంటే, "చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఇక్కడికొచ్చాను. నేను ఐ రియల్లీ థాంక్ గాడ్ ఫర్ దిస్. బట్ నేను ఇంకొంచెం జ్ఞానంగా ఉండుంటే, నా పాస్‌పోర్ట్ బ్యాన్ చేయకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోగలిగి ఉండేవాడిని. నేను తెలివి తక్కువ పని చేశాను. నా ఫూలిష్‌నెస్ వల్ల నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడికి రాలేకపోయాను. ఇంకొంచెం నేను జ్ఞానంగా ప్రవర్తించుంటే గనక నేను ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండి, ఇంకా ఎక్కువ పరిచయం చేయగలిగి ఉండేవాడిని" అని అంత వృద్ధాప్యంలో హి నీల్డ్ డౌన్ ఆన్ ది స్టేజ్. అంత వృద్ధాప్యంలో స్టేజ్ మీద మోకరించి ఆడియన్స్‌లో ఉన్న కొంతమందిని పాస్టర్స్‌ని పైకరొచ్చి, "దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. నాకు దేవుడు జ్ఞానం ఇవ్వాలని నా కోసం ప్రార్థన చేయండి" అని అడిగాడు. సీ పాస్‌పోర్ట్ బ్యాన్ చేశారు, ఇండియాకి రానివ్వకుండా చేశారంటే సక్సెస్ స్టోరీ లాగా మనం చెప్పుకుంటున్నాము. అది టెస్టిమోనీ లాగా ఆయన చెప్పుకుంటూ ప్రపంచం అంతా తిరగొచ్చు. బట్ ఆయనేమన్నాడో తెలుసా? నాకు ఇంకొంచెం జ్ఞానం ఉంటే, ఇంకొంచెం బెటర్‌గా నేను ప్రవర్తించుంటే బాగుండేది. మన ఫూలిష్‌నెస్‌ని వీరోచితమైన సాక్ష్యాలుగా చెప్పుకుంటున్న మనము, తన గొప్ప పరిచర్యలో ఇంకొంచెం జ్ఞానం ఉంటే బాగుండని చెప్పుకుంటున్న ఒక మహా గొప్ప సేవకుడు. సీ ద కాంట్రాస్ట్. సీ ద కాంట్రాస్ట్. నేను ఆశ్చర్యపోయాను. ఆయనే నాకు జ్ఞానం లేదనంటే, మరి నా లైఫ్ ఏంటి? నేను చేసిన పనులేంటి? నా జీవితం ఏంటి? ఏమీ లేని దాన్ని చిలవలు పలవలు చేసుకొని గొప్ప అద్భుతమైన అనుభవాలు, ఆధ్యాత్మికం స్థాయిలు చూపించుకొని డాంబికానికెళ్ళి వేషధారణ లాంటి మనమేంటి? ఎంత చేసినా కూడా ఇంకా ఏదో నేను మిస్టేక్ చేశాను. ఇంకా నాకు నాలెడ్జ్ లేదు. ఇంకొంచెం జాగ్రత్త పడుంటే ఇంకొంచెం బాగుండేది అనుకునే వాళ్ళెక్కడ? ప్రే ఫర్ విజ్డమ్. ప్రే ఫర్ విజ్డమ్. సామెత గ్రంథం మనకి వార్న్ చేస్తుంది. అడగండి. అడగండి. విజ్డమ్ అడగండి. వి నీడ్ విజ్డమ్. మనవి చేయండి, మొరపెట్టండి, వెతకండి. 5వ వచనం అంటున్నాడు, "యెహోవా యందు భయభక్తులు కలిగుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు." ఈ 2 ఇన్‌సెపరబుల్స్ మనం డే 1 నుంచి మాట్లాడుకుంటున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగుంటే నీకు జ్ఞానం వస్తది. నీకు ఆ పర్ఫెక్షన్‌లోకి అడుగులు వేస్తావు. ఆ మెచ్యూరిటీ నీకొస్తది. ఆ పరిణతి కలిగిన ఆ తెలివి, వివేచన, బుద్ధి సామర్థ్యాలు నీకొస్తాయి. యూ ప్రే ఫర్ విజ్డమ్. యూ లాంగ్ ఫర్ విజ్డమ్. యూ డిజైర్ ఫర్ విజ్డమ్. నాకు జ్ఞానము, తెలివి, వివేచన నాకు కావాలి ప్రభువా! నాకు బుద్ధి కావాలి ప్రభువా! అని అడగటంలో సిగ్గుపడేదేముంది? అది కూడా సిగ్గుపడతామా? నాకు జ్ఞానం కావాలని దేవుడిని అడగకపోతే ఎవరిని అడుగుతాం? ఆయన అంటున్నాడు, "మీరు గనక అడిగితే ఆయన ఇస్తాడు. అప్పుడు నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్టిదో నువ్వు గ్రహిస్తావు." దెన్ ఈ 2 విడదీయలేం అంటున్నాం కదా! సో, నువ్వు జ్ఞానం గురించి ఎతుకుతా ఉంటే భయభక్తులు కూడా నీకొస్తా ఉంటాయి. భయభక్తులు నువ్వు ఎతుకుతా ఉంటే జ్ఞానం వస్తా ఉంటది. ఈ 2 విడదీయలేం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం కలుగుద్ది. ఆ జ్ఞానాన్ని మరింత నువ్వు కోరుకుంటా ఉంటే, మరింత భయభక్తులో నువ్వు ఎదుగుతా ఉంటావు. ఈ 2 ఇన్‌సెపరబుల్స్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. చూడండి. ఇఫ్ యూ ఆస్క్ ఫర్ విజ్డమ్ భయభక్తులొస్తాయి నీకు. భయభక్తులొస్తే దేవుని గురించి మరింత జ్ఞానం నీకొస్తది. విజ్డమ్ అబౌట్ గాడ్, నాలెడ్జ్ అబౌట్ గాడ్. దేవుని గురించిన జ్ఞానం నీకు తెలుస్తుంది. నోయింగ్ గాడ్. ఈ వచనమే ఇంకొంచెం క్లియర్‌గా మరో చోట ఉంది. ఎనిమిదో అధ్యాయం సారీ. ఆహ్, యాహ్! 9 అధ్యాయం. 9 అధ్యాయం 10 వచనం. 9 అధ్యాయం 10 వచనం. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఇప్పుడు మనం చదువుకున్నదే దాన్ని ఇంకోలాగా ఇంకొంచెం స్పష్టంగా చెప్తున్నాడు. 9, 10 యెహోవా యందు భయభక్తులు కలిగుండుటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. చాలా సంఘాల్లో
లోతైన జ్ఞానం నేర్పించట్లేదు. దేవుడి గురించిన ఒక డాక్ట్రిన్ నేర్పించండి అంటే ఏమంటున్నారంటే, మనకు అవసరం లేదండి అంటున్నారు. డాక్ట్రిన్స్, మౌలిక సిద్ధాంతాలు నేర్పించట్లేదు. పునాది సత్యాలు నేర్పించట్లేదు. కోర్ బిలీఫ్స్ ఆఫ్ క్రిస్టియానిటీ నేర్పించట్లేదు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? చెప్పరు. త్రిత్వం అంటే ఏంటి? చెప్పరు. కుమారుడైన దేవుడని ఎందుకన్నారు? చెప్పరు. ఏ సిద్ధాంతం గురించి చెప్పరు. నేనొక సెమినార్‌లో నా ముందు చాలా మంది పాస్టర్స్ ఉన్నారు. తలా ఒక వైట్ పేపర్ ఇచ్చాను. ఒక 2 లైన్స్ రాయమన్నాను. వాట్ ఈస్ గాస్పెల్ 2 లైన్స్ రాయమన్నాను. రాయలేదు. ఎవరు రాయలేదు. నాట్ ఈవెన్ 1. ఒకాయన నవ్వుతా ఏమన్నాడంటే, ప్రసంగం చేయమంటే చేస్తాం గానీ, ఇది రాయమంటే ఏం రాస్తాం సార్. సో సాడ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రైట్ ఎ కపుల్ ఆఫ్ లైన్స్ అబౌట్ ద గాస్పెల్. ఏ సువార్తలో విశ్వసించామని వాళ్ళు చెప్తున్నారో, ఆ సువార్త గురించి 2 లైన్లు రాయట్లేదు వాళ్ళు. మరి ఏ సువార్తను నమ్మారని అనుకోవాలి? దేవుడి గురించిన జ్ఞానం అవసరం అని బైబిల్ చెప్తుంది. ఈయనేమంటున్నాడు? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి, వివేచనకు ఆధారం. నో అబౌట్ గాడ్. స్టడీ చెయ్యి. దేవుడి గురించి తెలుసుకో. దేవుడి గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది. ఈ దేవుడి గురించిన నాలెడ్జ్ మనోళ్ళు ఏమంటున్నారంటే, మానవ జ్ఞానం మనకెందుకండి అంటున్నారు. అదేం టెర్మినాలజీయో నాకు అర్థం కాదు. మానవ జ్ఞానం అంటే ఏంటి? లేకపోతే ఆహ్, హౌ టు డిఫరెన్షియేట్ ద విజ్డమ్. దేవుడి గురించి తెలుసుకోవటం మానవ జ్ఞానం అంటే ఇంకేం మాట్లాడను. నేను ఒక చోట ఒక ప్యాసేజ్ తీసుకొని వాక్యం చెప్తే ఆ పాస్టర్ గారు అంటున్నాడు, "మా వాళ్ళకి ఇంత అవసరం లేదండి" అంటున్నాడు. అరే అక్కడ ఉన్నదే చెప్పాను నేను. నేను నాకు అర్థం కానిదేంటంటే మై డియర్ ఫ్రెండ్స్, బైబిల్‌లో రాయబడిన దానికంటే మించి పెద్ద స్థాయిలో నేను చెప్పగలనా? బైబిల్‌లో రాసిందే సరిగ్గా చెప్పడానికి మన వల్ల అవ్వట్లేదు. ఇంత స్థాయి మనకు అవసరం లేదండి అంటే ఏంటి అర్థం? యాంటై ఇంటలెక్ట్. యాంటై ఇంటలెక్ట్ అంటే వివేచన మనకొద్దు. తెలివి మనకొద్దు. లాజికల్‌గా మాట్లాడటం మనకొద్దు. రేషనల్‌గా థింక్ చేయటం మనకొద్దు. రీజనబుల్‌గా ఆలోచించడం మనకొద్దు. మరి ఇలా అన్నారు కదా బ్రదర్ ఈ వచనంలో మరి అక్కడ ఇలా ఉంది కదా! మరి ఈ 2 అలా అనటం పెద్ద అనుమానం, విశ్వాసం లేకపోవటం లాగా పరిగణించేస్తున్నారు. జ్ఞానం అవసరం అని బైబిల్ చెప్తుంది. జ్ఞానం దేవుడి గురించిన జ్ఞానం సేకరించమని బైబిల్ చెప్తుంది. సంపాదించుకోమని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి సంపాదించుకోండి అని పదే పదే చెప్తున్నాడు. అదే జ్ఞానానికి మూలం, అదే వివేచనకు ఆధారం అని చెప్తున్నాడు. మన సంఘాల్లో అసల లోతుగా నేర్చుకోవటం అవసరం లేదని చెప్తున్నారు. లోతుగా నేర్చుకోవటం అవసరం లేదంటున్నారు. ఏ దేవుడినైతే మనం ఆరాధిస్తున్నామో, ఆ దేవుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఏ దేవుడినైతే ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా భావించి ఆయనను వెంబడించాలని మాట్లాడుతున్నామో, ఆ దేవుడి గురించి ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఒకసారి ఏమనిపిస్తదంటే, మన సంఘాలని అపవాది పట్టి కంట్రోల్‌లో పెట్టి నడిపిస్తున్నాడా అనిపిస్తా ఉంటది. బికాస్ పీపుల్ ఆర్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్. దేవుడి గురించి ఏమీ తెలీదు. దేవుడి గురించి ఏమీ తెలీదు. ఎంత దారుణమో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బయట మతోన్మాదం పేరిట ద్వేషం విపరీతంగా పెరిగిపోయి, అడుగడుగున మనల్ని విమర్శిస్తున్నారు. బైబిల్‌లో ఉన్న రకరకాల వచనాలు తీసుకొచ్చి ఎత్తి చూపించి, ఇదిగో మీ బైబిల్ ఇలా ఉంది. ఇదొక పనికిమాలిన పుస్తకం. ఇదొక బూతుల పుస్తకం అని అంటా ఉంటే, బాబు అది బూతుల పుస్తకం కాదు అని జవాబు చెప్పటానికి ఎవ్వరికీ ఏమీ తెలియట్లేదు. చాలా మంది విశ్వాసులు తమ హైందవ సోదరులు ఏదైనా ఒక ప్రశ్న అడిగితే
నేను మా పాస్టర్ గారిని గాని, ఇంకెవరినైనా అడిగి చెప్తానంటున్నారు సిగ్గు లేకుండా. నా స్నేహితుడు ఒకడు ఫోన్ చేశాడు. "ఒరేయ్! మా ఆఫీస్‌లో ఇలా అడుగుతున్నారురా, ఈళ్ళకేం ఆన్సర్ చెప్పాలి" అంటే, "నువ్వు చదివి చెప్పొచ్చు కదరా!" అంటే, మనకంత టైం లేదులేగా నువ్వు చెప్పరా" అని. "నువ్వు చదవవా? నువ్వు తెలుసుకోవా? కొంచెం కూడా ఒక అడుగు, ఒక మెట్టు లోపలికి వెళ్ళవా? లోకం మనల్ని ప్రశ్నలతో దాడి చేస్తున్నా గూడా జవాబు చెప్పడం కోసమైనా గూడా చదవవా? పోనీ అలా కూడా వదిలేసేయి. నేను ఏ దేవుడిని వెంబడిస్తున్నాను? ఏ దేవుడిని ఆరాధిస్తున్నాను? ఏ దేవుడిలో విశ్వాసం ఉంచాను? ఆ దేవుడి గురించి నేను తెలుసుకోవద్దా? నువ్వు నువ్వు ఏ దేవుడిని వెంబడిస్తున్నావు? ఆ దేవుడి గురించి చాలా ఉందండి బైబిల్‌లో. కాకపోతే నేను చదవలేదు. వాట్ కైండ్ ఆఫ్ ఎ బిలీవర్ ఆర్ యూ? రామజెవరు అంటున్నారు. దేవుడిని నమ్ముకొని చాలా సంవత్సరాలయిన తర్వాత. సరే గాని ఈ త్రిత్వం గురించి ఏంటసల అంటే, ఏంటి నీ వయసేంటి? ఇన్ని సంవత్సరాలయింది దేవుడిని నమ్ముకొని. సరే ఏదైతే నాకెందుకులే అంటున్నాడు. ఇప్పుడు కూడా డౌట్ కాదు. ఇప్పుడు కూడా డౌట్ కాదు ఆయనకి. నాకు త్రిత్వం ఏమైనా నాకనవసరం. ముగ్గురున్నా నాకనవసరం. ఒకళ్ళున్నా నాకనవసరం. 9 మందున్నా నాకనవసరం. ఊరికే ఆళ్ళీళ్ళు మాట్లాడుతా ఉంటే డౌటొచ్చింది. నాకది తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ రైజ్ క్వెషన్స్ అండ్ దే నెవర్ గెట్ ఎనీ ఆన్సర్. అసలు మన జవాబు చెప్పేదాకా కూడా ఉండరాళ్ళు. ఏ దేవుడినైతే నేను విశ్వసించానో ఆ దేవుడి గురించి నేను తెలుసుకోవాలి కదా! ఆ దేవుడి గురించి నేను తెలుసుకోపోతే నేను ఏ దేవుడిని వెంబడిస్తున్నట్లు? నా మాటలు అర్థం చేసుకోండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు ఏ దేవుడిని ఆరాధిస్తున్నారు? మీరు ఏ దేవుడి యందు విశ్వసించారు? ఏ దేవుడిని మీరు వెంబడిస్తున్నారు? ఇదిగో నేను నమ్ముకున్న దేవుడు పలానా అని తెలియటానికి ఆయన గురించి నువ్వు చదవాలి కదా! నాకు అర్థం కాని ఒక దేవుడిలో నేను విశ్వాసం ఉంచితే ఏథెన్స్ పట్టణంలో వాళ్ళలాగా తెలియబడని దేవుడికి కూడా యేసుక్రీస్తు వారు కలిపేసుకుందామా? ఫిలిప్పీయులు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో చూడండి. నేను కొంచెం స్పీడప్ చేస్తాను. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆ పదమే చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఆహ్, 10వ వచనం చూస్తే, ఏ విధము చేతనైనను ఆ పదం గుర్తుపెట్టుకోండి. మనకు సమయం లేదు కాబట్టి నేను అదంతా చదవట్లేదు. ఆ పదం గుర్తుపెట్టుకోండి. నేను చదువుతున్న వచనం 8వ వచనం. 3, 8 నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏంటంట? ఇదిగో యేసుక్రీస్తు వారి గూర్చిన శ్రేష్టమైన జ్ఞానముంది. నా ప్రభువుని నేను ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకోవాలనేది నా జీవిత లక్ష్యం. ఎవరినైతే నా ప్రభువుగా మాట్లాడుతున్నానో, ఎవరినైతే నాకు కావాలనుకోని ఈ లోకాన్ని వద్దనుకుంటున్నానో, ఎవరినైతే నా జీవితంలో సెంట్రల్ ఫిగర్‌గా ప్రథమ స్థానంలో పెట్టుకొని ఆరాధించాలని నా ప్రభువు, నా దేవుడని అంటున్నానో, ఆయన గురించి నాకేం తెలియపోతే ఎట్లా? కొంతమంది ఆరాధన చేస్తారు. దేవుడిని నమ్ముకున్నప్పుడు ఏ క్యాసెట్టో ఇప్పుడు గూడా అదే క్యాసెట్. ఎందుకు? నేర్చుకోవట్లేదు. నీ ఆరాధనలో కొత్తదనం ఎందుకు రాట్లేదు? ఆ దేవుడి గురించి ఒక్క సంగతి గూడా నువ్వు తెలుసుకోలేదు కాబట్టి. ఎందుకు మోసపోసినట్టుగా ఒకటే డైలాగు సంవత్సరాలు, సంవత్సరాలు ఎందుకు చెప్తున్నావు? కొంచెం గూడా నువ్వు సత్యంలో ఎదగలేదు కాబట్టి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి ఆ మాట. నా ప్రభువుని గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం తెలుసుకోవాలని సమస్తాన్ని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. దాని కిందే దీన్ని మళ్ళీ రీఅఫర్మ్ చేస్తే ఏమన్నాడో తెలుసా? ఏ విధము చేతనైనను. యేసుక్రీస్తు వారి గురించి నేను ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకోవాలి. దట్స్ హిస్ డిజైర్. పౌలు గారు 20, 25 మీ ప్లాన్ ఏంటండి అంటే, నేను 10 సంఘాలు స్థాపించాలి. లేకపోతే పలానా, పలానా ఇన్ని ఆత్మలు అంత చెప్పట్లేదు ఆయన.
నా లైఫ్‌లో గోల్ ఒకటే. నేను ఎవరినైతే ప్రభువుగా మాట్లాడుతున్నానో, ఆయన గురించిన శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవటానికి సమస్తాన్ని నష్టంగా, పెంటగా ఎంచుకుంటున్నాను. ఇంకొంచెం సింపుల్ మాటలో చెప్పాలంటే, ఇదిగో ఇక్కడ పెద్ద మినిస్ట్రీ ఉంది. ఈ మినిస్ట్రీ టేకప్ చేస్తావా? ఇదిగో ఇక్కడికి రా. ఇక్కడ 10 మంది కూర్చొని వింటున్నారు. యేసుక్రీస్తు వారి గురించి బోధిస్తారు. నేర్చుకుంటావా అంటే, పౌలు భక్తుడు ఎటెళ్తాడనుకుంటున్నారు మీరు? I really want to know about my Christ. I really want to know about my Lord. నా ప్రభువుని గూర్చిన శ్రేష్టమైన జ్ఞానాన్ని తెలుసుకోవటానికి అన్నీ వదిలిపడేయమంటే వదిలిపడేస్తాను. యేసుక్రీస్తు వారు నా రక్షకుడు, నా ప్రభువు, నాకు నా జీవితంలోనే అత్యంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని మనం మాట్లాడుతున్నప్పుడు, ఆయన గురించి తెలుసుకోవటానికి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే విశ్వాసమేనా? What a paradox it is. We call him our Lord and we are not at all interested in knowing about him. ఇది ఎలా ఉంటదంటే, ఈయనెవరు? మా నాన్నగారండి. ఏం చేస్తారు? ఏమోనండి, ఏదో చేస్తా ఉంటాడు. మరి నాకెప్పుడు చెప్పలేదు. మీ నాన్నగారు ఎక్కడ జాబ్ చేస్తా ఉంటాడో తెలీదండి. జీతం ఎంత వస్తది? తెలీదండి. మీ నాన్నగారి వయసెంత? తెలీదండి. మీ నాన్నగారికి స్నేహితులున్నారా? ఏమోనండి, మరి ఆయన ఎటెళ్తాడో నాకు తెలీదు. What a shame it is. We talk about our father without having no information. సేమ్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. సేమ్ దేవుడి విషయం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారా మా రక్షకుడు. ఏం చేస్తాడు? తెలీదు. ఏం చేస్తున్నాడు? తెలీదు. ఎందుకు శిలువలో మరణించాడు? అంటారు మరణించాడు. ఎందుకో నాకు తెలీదు. చాలా సార్లు మనది విశ్వాసం కాదు మై డియర్ ఫ్రెండ్స్. చాలా సార్లు మనది నాలెడ్జ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. చాలా సార్లు మనది జ్ఞానం కాదు మై డియర్ ఫ్రెండ్స్. చాలా సార్లు మనం ఆ మతంలో పుట్టాం కాబట్టి ఒకలాంటి అభిమానం మనకంతే. We never learned anything about our God. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఆ మాట చూడండి. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి సంపాదించుకోండి. A.W. టోజర్ బహుశా ఈ వచనాన్ని ఆధారంగా తీసుకొని ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ అనే బుక్ రాశాడు. ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి. ఈ వచనం నుంచి తీసుకున్నట్టున్నాడు ఆ టైటిల్. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ రాశాడు. ఇప్పటికీ అది తలమానికం. మీరు చూడండి, ఆ పుస్తకం మీరు చదువుతా ఉంటే ఎంత ఆశ్చర్యం కలుగుద్దంటే, ఇంత అండర్‌స్టాండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత చదివాడు? ఎంత నేర్చుకున్నాడు? ఎంత అర్థం చేసుకున్నాడు? ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ గాడ్. లెట్స్ సీరియస్లీ ప్రే మై డియర్ ఫ్రెండ్స్. ప్రభువా, నీ గురించిన జ్ఞానం నాకు కావాలి. ఐ రియల్లీ వాంట్ టు నో యూ. నీ గురించిన తెలివి నాకు కావాలి. ఐ రియల్లీ వాంట్ టు నో అబౌట్ యూ మోర్ అండ్ మోర్. శ్రేష్టమైన నా ప్రభువు గురించిన శ్రేష్టమైన జ్ఞానం నాకు తెలియకపోతే ఎట్లా? నేను ఎవరిని వెంబడిస్తున్నానో కూడా నాకు తెలియకపోతే ఎట్లా? మరి బైబిల్ భక్తులేమో నేను విశ్వసించిన వారిని నేను ఎరుగుదును అని వాళ్ళు అంటున్నారు. మరి ఎవరైనా విశ్వాసం ఉంచామో కూడా తెలియట్లేదు. వేరే వాళ్ళు వచ్చి త్రిత్వం అలా కాదంటే నిజమా అంటున్నాం. ఈడొచ్చి అది కాదంటే అవునా అంటున్నాం. ఇంకోటి యేసుక్రీస్తు దేవుడు కాదంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఇంకోటొచ్చి అలా అంటే అటు కన్ఫ్యూజ్ అవుతున్నాం. అసలు మనం ఎవరిని నమ్ముకున్నామో మనకు తెలియకపోతే ఏం తెలుసు మనకు దేవుడి గురించి? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి మనకు అవసరం. ఆ దేవుడు ఎటువంటి వాడో మనకు అర్థం అవుతా ఉంటే, ఆ దేవుడి అట్రిబ్యూట్స్, గుణగణాలు మనకు అర్థం అవుతా ఉంటే, ఆ దేవుడి గురించిన జ్ఞానము, ఆ దేవుడి గురించిన తెలివి మనకి తెలుస్తా ఉంటే, భయభక్తుల్లో మనం ఎదుగుతా ఉంటాం. ఆయన ఎటువంటి వాడో మనకు తెలియకుండా భయం ఎట్లా వస్తదండి? ఆయన ఎటువంటి వాడో మనకు అర్థం కాకుండా భయం ఎలా వస్తది? భక్తి ఎలా వస్తది? విశ్వాసం ఎలా కలుగుద్ది? ఆయన ఏమై ఉన్నాడో, ఆయన స్వభావం ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో మనకు అర్థం అవుతున్నప్పుడు, ఇంత గొప్ప దేవుడా ఈయన అని అన్నప్పుడు, అప్పుడు కదా నీకు భయం కలగాల్సింది.
ఆ ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఆ విజ్డమ్ ఆఫ్ ద లార్డ్ ఒకదానితోటి పెనవేసుకుని ఉన్నాయి. ద మోర్ యు నో అబౌట్ గాడ్, ద మోర్ యు నో హిమ్, ద మోర్ యు ఫియర్ హిమ్. ఆయన ఎంత ఎక్కువగా నువ్వు తెలుసుకుంటా ఉంటావో ఆయనకు అంత భయపడతా ఉంటావు, అంతగా ఆయనను ఆరాధిస్తూ ఉంటావు. మన ఆరాధన నిజమైన ఆరాధన ఎందుకు కాదు అని అనాల్సి వస్తుంది అంటే, ఆయన గురించిన సరైన అవగాహన మనకు ఉండట్లేదు, ఆయన గురించిన సరైన భయం మనకు ఉండట్లేదు. ప్రాపర్ అండర్స్టాండింగ్ లేని, ప్రాపర్ ఫియర్ లేని వర్షిప్ని ఏమనాలండి? ఎవరి గురించి ఆరాధిస్తున్నావు? ఒక ఆయన దేవుడు మా దేవుడు, బట్ ఆయన గురించి నాకేం తెలియదు. ఐ నో మై రిడీమర్ అని మనం కూడా అనాలంటే ఎట్లా? నా విమోచకుడు నేను ఎరుగుదును. అబ్రహాము తెలుసట, ఇచ్చేద్దామా కొడుకుని? ఇచ్చేద్దాం. ఎట్లా మరి? ఏం పర్లేదు, ఇచ్చేద్దాం. ఐ నో హిమ్. ఇలా చేయొచ్చా? ఏమో చేసేద్దాం. ఎందుకు? ఐ నో హిమ్. అపోస్తలుల విశ్వాసం చూడండి, బైబిల్లో ఉన్న భక్తుల విశ్వాసం చూడండి. నిరీక్షణకు ఆస్పదం లేనప్పుడు కూడా వాళ్ళు నమ్మటానికి కారణం ఏంటో తెలుసా? దే న్యూ దేర్ గాడ్. తమ దేవుడు ఎటువంటి వాడో వాళ్ళకి తెలుసు. యోబు అలా ఎలా నిలబడగలిగాడు? బికాస్ హీ న్యూ వాట్ హిస్ గాడ్ ఈజ్. నేను కొన్ని వచనాలు చదివి ముందుకు వెళ్తాను. క్విక్గా నాతో పాటు మీరు కూడా చూడండి. 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. నా మాట వింటే ఆ బోధలో ఏముందట? వివేకం ఉందట. నా జ్ఞానోపదేశం, నా ఉపదేశంలో ఏముంది? జ్ఞానం ఉంది. ఆ పదాలు ఎలా రాశారో చూడండి. నా జ్ఞానోపదేశం ఆలకింపుము అంటే నా ఉపదేశం నువ్వు ఆలకిస్తే నీకు జ్ఞానం వస్తుంది. నా బోధను వింటే నీకు వివేకం కలుగుద్ది. 2వ వచనం అంటున్నాడు, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. నా ఉపదేశం నువ్వు నేర్చుకుంటే, నా బోధ నువ్వు నేర్చుకుంటే నీకు జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది. అప్పుడు నీకు తెలివి వస్తుంది. తెలివిని బట్టి నువ్వు మాట్లాడతావు, బుద్ధి కలిగి నడుచుకుంటావు. సో చూడండి, ఆ దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. ఆ దేవుడు నాకు ఏం బోధిస్తున్నాడో తెలియాలి. ఆ దేవుడు ఉపదేశం ఏంటో నాకు తెలియాలి. దెన్ ఆ జ్ఞానం నాకు వస్తుంది. చూడండి, ఇది ఒక సైకిల్ లాగా లేదు. ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంలో ఎదుగుతా ఉంటే నా భయభక్తులు పెరుగుతూ ఉంటాయి. ఈ రెండు నాకు ఎదుగుతూ ఉంటే ఆయన మాట నేను వినటం అలవాటు అవుద్ది. ఆయన ఏం చెప్తున్నాడు అది నేను వింటాను. ఆయన ఉపదేశం నేను అంగీకరిస్తాను, ఆలకిస్తాను, చెవి ఎగ్గుతాను, ఆ ప్రకారం నడుచుకుంటాను. చూడండి, ఇక్కడే ఉంది జ్ఞానోపదేశము, వివేకం కలిగిన బోధ, బుద్ధి కలిగిన ప్రవర్తన, తెలివి కలిగిన మాటలు. ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆయన నాకు వివేకాన్ని ఇస్తాడు. అప్పుడు నేను బుద్ధిగా ప్రవర్తిస్తాను, తెలివిగా మాట్లాడతాను. మన మాటలు, మన ప్రవర్తన ఏం మిస్ అవుతున్నాం? దేవుడు లేడు, దేవుడి గురించిన జ్ఞానం లేదు, దేవుని ఉపదేశం లేదు, దేవుని పట్ల భయభక్తులు లేవు. ఏముంటుంది మన జీవితంలో? దట్స్ హౌ వీఆర్ లివింగ్ అవర్ లైఫ్స్. సో ఫూలిష్, సో ఇగ్నోరెంట్, సో వికెట్. 8వ అధ్యాయం 33వ వచనం. 8వ అధ్యాయం 33వ వచనం నేను చదువుతున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. ఎంత క్లియర్గా ఉందో చూడండి. యంగ్ పీపుల్ గుర్తుపెట్టుకోండి, మీరు జ్ఞానులై ఉండాలి అంటే ఇక్కడ ఒక సూత్రం కనపడుతుంది. ఏంటి ఆ సూత్రం అంటే, ఉపదేశాన్ని నిరాకరించద్దు, దానిని అవలంబించండి. ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ అండ్ యుల్ బి వైస్. మీరు జ్ఞానులై ఉండాలనుకుంటున్నారా?
ఇదిగోండి దిస్ ఈస్ ద స్టెప్ 1. ఆయన ఏం చెప్పాడో దాన్ని మీరు ఫాలో అవ్వండి. అడుగడుగున 31 అధ్యాయాలు మీకు అర్థమవుతుందా ఆ స్టేట్మెంట్? నా కుమారుడా, నా మాట కాదనొద్దు, నా ఉపదేశాన్ని త్రోసివేయొద్దు, నిరాకరించొద్దు, చెవియొగ్గు, ఆలకించు, మనసు పెట్టు, హృదయంలోకి తీసుకో. దేవుడు ఏం చెప్తే అది చేయటంలో జ్ఞానం ఉంది. దేవుని మాటకు విధేయత చూపించటంలో జ్ఞానం ఉంది. There is a lot of wisdom in obeying God, my dear friends. అది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, because God said it, I should obey this. అందులో ఎంత విజ్డమ్ ఉందో తెలుసా? I don't know the answers, I don't know the explanations, but God said this, I should obey this. That's the wisdom. That's the wisdom. ఇలా ఎందుకు చేయట్లేదు మీరు? మా దేవుడు వద్దన్నాడు. ఏమవుద్ది? అయితే నాకు తెలియదు, బట్ వీ వోంట్ డూ ఇట్. దట్స్ ఎ విజ్డమ్. నేను నీకు సంతృప్తికరమైన సమాధానం నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు వద్దన్నాడు కాబట్టి నేను కూడా వద్దంటున్నాను. దేవుడు చేయమన్నాడు కాబట్టి నేను కూడా చేస్తున్నాను. దిస్ విజ్డమ్ ఇన్ ఇట్. ఎరుకో గోడల చుట్టూ కొండలు పట్టుకొని కాగడాలు పట్టుకొని తిరగండి అన్నప్పుడు లోకానికి అది వెరితనం. లోకానికి అది వెరితనం. బట్ గాడ్ సెడ్ ఇట్ అండ్ వీ విల్ డూ ఇట్. దట్స్ ద విజ్డమ్. దట్స్ ద విజ్డమ్. యెహోషువ సైన్యానికి ఆ సమయంలో దేవుడు ఆ బుద్ధి ఇచ్చాడు, ఆ విధేయత ఇచ్చాడు. అందులో జ్ఞానం ఉంది, దేవుడు జ్ఞానం ఉంది, మనకు అర్థం కాదు. దేవుడు ఏం చేసినా తన జ్ఞానంతోనే చేస్తాడు. లెట్స్ డూ ఇట్. నా కుమారుడా, దేవుడు కొన్ని చేయమంటాడు, నువ్వు చేయాలి. దేవుడు కొన్ని చేయొద్దు అంటాడు, నువ్వు ఆపేయాలి. ఆయన ఉపదేశమును నిరాకరింపద్దు, నువ్వు దాన్ని అవలంబించు. ప్రాక్టీస్ ఇట్, ప్రాక్టీస్ ఇట్, ప్రాక్టీస్ ఇట్. వాడు కుదరలేదా? మళ్ళీ చేయి, మళ్ళీ చేయి, మళ్ళీ ట్రై చేయి, మళ్ళీ ట్రై చేయి. దెర్ ఇస్ విజ్డమ్ ఇన్ ఇట్. దేవుడి మాటను విధేయత చూపించటం, దేవుని మాటకు తల వంచటం, దేవుడు చెప్పాడు నేను ఇది పాటించాలి అని అనుకోవటంలో విజ్డమ్ ఉంది. మనం ఎలా తయారవుతున్నామో తెలుసా? అలా ఎందుకు చేయాలి? అలా ఎందుకు చేయాలి? చేయకపోతే ఏమవుతుంది? పర్వాలేదా? ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా? ఏమైనా మినహాయింపులు ఇస్తారా? వాళ్ళు కూడా ఇలా చేశారు కదా, అందరూ ఇలా చేశారు కదా. All proof that we are not interested in wisdom. ఎంత బాగుందో చూడండి. ఉపదేశాన్ని నిరాకరింపక దాన్ని అవలంబిస్తే మీరు జ్ఞానులు అవుతారు. ఈజియెస్ట్ వే టు బికమ్ వైస్ ఈస్ యు జస్ట్ obey what God says. ఈ వచనాలు మీరు తర్వాత చదువుకోండి. 10వ అధ్యాయం నేను కొంచెం స్పీడప్ చేస్తున్నాను. మై టైమ్ ఇస్ అప్. 10వ అధ్యాయం 23వ వచనం. 10వ అధ్యాయం 23వ వచనం. ఇది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. బట్ చాలా ఆశ్చర్యంగా ఎంత ప్రొఫౌండ్‌గా ఉందో చూడండి ఈ స్టేట్మెంట్. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉంటదట. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉంటది. ఫన్ అన్నమాట వాడికి. ఆ చెడ్డ ప్రవర్తనలో వాడికి ఒక ఆనందం ఉంటది. ఆ చెడ్డ పనులు చేయటంలో ఆడికి ఒక సరదా ఉంటది. పదే పదే మళ్ళీ మళ్ళీ చేస్తా ఉంటాడు. అందులో ఆడికి ఆనందం ఉంటది. ఇప్పుడు ఎకిలి పనులు చేసేవాళ్ళు ఎప్పుడు ఇంకా ఆ పనిలోనే ఉంటాడు. రోడ్డు మీద పిచ్చ మాటలు మాట్లాడుకుంటూ, పనికిమాలిన జోక్స్ చేసుకుంటూ, ఆవారాగా తిరిగే యూత్ ఉంటారు. అదే పని మీద ఉంటారు. వాడికి బోర్ కొట్టదు. ఎప్పుడు మాట్లాడినా అదే మాట్లాడుతూ ఉంటాడు. అదే ఊత పదాలు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. అదే జోక్ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటారు. ఆ ఒక్కదాన్నే 100 సార్లు వేసుకొని నవ్వుకుంటా ఉంటారు. సేమ్ ప్రిన్సిపల్ ఒకటుందట. ఎంత విచిత్రమో చూడండి. వివేకి అతనికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. ఒక వెధవ పని చేయటానికి
ఒక జులాయి వెధవకి సరదాగా, అలవాటుగా మళ్ళీ మళ్ళీ అదే చేస్తా ఉంటాడు. అందులో వాడికి ఆనందం ఉంది. అందులో వాడికి సరదా ఉంది. వివేకవంతుడట జ్ఞానాన్ని అభ్యాసం చేస్తాడట. అందులో వాడికి సరదా ఉండదు. అంటే ఆ అభ్యాసం మళ్ళీ మళ్ళీ చేస్తా ఉంటాడు. మళ్ళీ మళ్ళీ చేస్తా ఉంటాడు. కొన్ని అనువాదాల్లో లేనిది తెలుగు చోట ఉన్న పాటేంటో తెలుసా? పరిశ్రమ. పరిశ్రమ. జ్ఞాన పరిశ్రమ. చేస్తా ఉంటాడు. చేస్తా ఉంటాడు. చేస్తా ఉంటాడు. చేస్తా ఉంటాడు. ఒక ఇండస్ట్రీ లాగా పనిచేస్తా ఉంటాడు. ఐ వాంట్ టు నో గాడ్. ఐ వాంట్ టు నో గాడ్. ఐ వాంట్ టు నో గాడ్. చదువుతా ఉంటాడు. చదువుతా ఉంటాడు. నేర్చుకుంటా ఉంటాడు. నేర్చుకుంటా ఉంటాడు. వింటా ఉంటాడు. తెలుసుకుంటా ఉంటాడు. ఏంట్రా బాబు అంటే ఐ రియల్లీ వాంట్ టు నో గాడ్. చెడ్డ పనులు చేసే వాళ్ళకి చెడ్డ పనులు ఎంత సరదాగా ఉంటాయో, మళ్ళీ మళ్ళీ చేయటం కోసం ఎలా వాళ్ళు ఉబిళ్ళూరుతా ఉంటారు. వివేక్‌కి జ్ఞానం నేర్చుకోవటం అట్లాంటిది. మళ్ళీ మళ్ళీ, మళ్ళీ మళ్ళీ కోరుకుంటాడు. మళ్ళీ 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 కోరుకుంటాడు. నేను పుస్తకాలు కొంటున్నప్పుడు మా ఇంట్లో అనేవాడు, "ఏరా చదువుతావా ఇయన్నీ?" అనేవాడు మా నాన్న. హ! చదివే నాటికి చదువుదాం. ముందు కొనిపెట్టుకుందాం. ఐ రియల్లీ వాంట్ టు రీడ్ దెమ్. ఎప్పటికైనా చదవాలి. ఎప్పటికైనా చదవాలి. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా గర్వంగా చెప్పగలను. నేను డబ్బులు దుబారా చేశానంటే పుస్తకాలకే. ఐయామ్ హ్యాపీ టు డూ దట్. చేశాను. నేను సంతోషంగానే చెప్పుకుంటున్నాను. నేను చేసిన ఒకటేరా మంచి పనుల్లో పుస్తకాలు కొనుక్కోవటం మంచి పని. ఇవాళ నాకు ఉపయోగపడుతున్నాయి అవి. నా లైఫ్ అంతా ఉపయోగపడుతుంది. వాట్ ఐ యామ్ టుడే ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ దోస్ రీడింగ్. పరిశ్రమ, జ్ఞాన పరిశ్రమ. ఈ మాట అర్థం చేసుకోండి. జ్ఞాన పరిశ్రమ. హార్డ్ వర్క్. ఒకటే పని, ఒకటే పని, ఒకటే పని. లెర్న్, నేర్చుకో, అభ్యాసం చేయి, తెలుసుకో. మీరు ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎంత నేర్చుకుంటే దేవుడి గురించి మీకు తృప్తి కలుగుతుంది? ఎంత నేర్చుకుంటే తృప్తి కలుగుద్ది? ఎంత నేర్చుకున్నా గూడా ఏమొస్తది మీకు? ఒక ఒక నీటి బిందువు అంత నేర్చుకొనుంటామా మనం ఇంతవరకు దేవుడి గురించి? నెవర్. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఐ రియల్లీ వాంట్ టు నో హిమ్. ఏ విధము చేతనైనను ఆయన గురించిన శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకుంటే నా గోల్ అంటున్నాడు. ఈ పరిశ్రమ చేసేవాళ్ళు లేరు. ఈ పరిశ్రమ చేసేవాళ్ళు లేరు. ఎవరన్నా లోతుగా స్టడీ చేస్తా ఉంటే ఎలా తయారయ్యామంటే మనం, ఇదిగో ఎక్కువ చదవమాక పిచ్చొచ్చేస్తది, మైండ్ పాడైపోద్ది అంటున్నారు. దేవుడి గురించి తెలుసుకుంటే పిచ్చి ఎందుకొస్తదండి? నాకర్థం కాదు. దేవుడి గురించి తెలుసుకుంటే పిచ్చి ఎందుకొస్తది? ఇంక పిచ్చి పోతది. వాడు బాగుపడతాడు. వాడి జీవితం సెట్ అవుతది. ద మోర్ యూ నో గాడ్. ఎక్కడా కూడా దేవుడి గురించి టూ మచ్ తెలుసుకున్నాడనే మాట లేదండి క్రైస్తవ జీవితంలో. చదువుకునేవాడిని చదువుకోనివ్వండి. నేర్చుకునేవాడిని. ఎందుకని 2 గంటలు ప్రార్థన అని ఎవరన్నా అనొద్దు. లెట్ దెమ్ ప్రే. లెట్ దెమ్ రీడ్. అది పట్టుకొని బాధ్యతలు మర్చిపోతే అప్పుడు అనండి గానీ, మిగతా పనులకి న్యాయం చేసుకుంటూ ఈ పనులు న్యాయం చేస్తే లెట్ దెమ్ డూ. ఈ పరిశ్రమని మనం నెగ్లెక్ట్ చేశాము. 15వ అధ్యాయం 33వ వచనం. క్విక్‌గా నేను కొన్ని చదివి క్లోజ్ చేస్తాను. ఇవన్నీ ఒకటే ఇంచుమించు ఒకే అర్థాలొచ్చేవి. 15వ అధ్యాయం 15వ అధ్యాయం 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనం. పరిశ్రమ అన్నాడు కదా! ఇక్కడ అభ్యాసం అంటున్నాడు. ప్రాక్టీస్, ఎక్సర్సైజ్, ప్రాక్టీస్. పదే ఒకే పని మళ్ళీ మళ్ళీ చేయటం. ఇంకా తెలుసుకోవటం. ఇంకా నేర్చుకోవటం. అభ్యాసం చేయటం. పరిశ్రమించటం. అండ్ కీర్తన గ్రంథంలో కూడా 2 వచనాలు చూపిస్తాను.
34వ కీర్తన 11వ వచనం. 34వ కీర్తన 11వ వచనం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు నేను మీకు నేర్పాను. అగైన్ సేమ్ బ్యాక్. ఎక్కడికి? వెంటనే వాక్యం దగ్గరికే. మీ భయభక్తులు కావాలా? ఇదిగో ఆయన నేర్పిస్తాడు, నేర్చుకోండి. ఆ వాక్యం తెలుసుకోండి. ఆ ఉపదేశం తెలుసుకోండి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోండి. దేవుడి గురించి తెలుసుకుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకుంటారు. ఆయన గురించి, ఆయన పద్ధతుల గురించి మీకు తెలుస్తుంది. 111వ కీర్తన 10వ వచనం. 111వ కీర్తన 10వ వచనం. ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడండి. 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. ఆయన శాసనాలు మీరు పాటించండి. ఆయన శాసనాలు మీరు అనుసరించండి. మీరు మంచి వివేకం గలవారవుతారు. ఎంత క్లియర్‌గా ఉన్నాయి ఈ వాక్యాలు. మనమే నిర్లక్ష్యం చేసాం. So let me put it in 2 or 3 points. Let me summarize this. యెహోవా గురించిన జ్ఞానం నాకు కావాలి. ఆయన ఏమై ఉన్నాడో ఆ పరిశుద్ధ దేవుని గురించిన తెలివి నాకు వస్తేనే నేను సరవుతాను. నా జీవితం సరవుతది. నోయింగ్ గాడ్. ఆయన గురించి నేను తెలుసుకోవాలి. ఆయన ఉపదేశాలు నేను తెలుసుకోవాలి.